चित्रकूटं गते रामे पुत्रशोकातुरस्तथा राजा दशरथः स्वर्गं जगाम विलपन् सुतम्। पदविभागः चित्रकूटं गते राम पुत्रशोकातुरः तथा राजा दशरथः स्वर्गं जगाम विलपन् सुतम्। अन्वयः रामे चित्रकूटं गते पुत्रशोकातुरः राजा दशरथः सुतं विलपन् स्वर्गं जगाम। అన్వయార్థః రామే చిత్రకూటం గతే రాముడు చిత్రకూటానికి వెళ్ళిన తరువాత పుత్ర శోకాతురః పుత్ర శోకముతో పీడించబడిన వాడే రాజా దశరథ మహారాజు సుతం పుత్రుని గురించి విలపన్ దుఃఖిస్తూ స్వర్గానికి జగామ వెళ్ళాడు. తాత్పర్యం: రాముడు చిత్రకూటానికి వెళ్ళిన తరువాత పుత్రశోకంతో పీడించబడిన వాడైన దశరథ మహారాజు పుత్రుణ్ణి తలుచుకుని దుఃఖిస్తూ స్వర్గానికి వెళ్ళాడు. గతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖై ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైచద్రాజ్యం మహాబలః. పదవిభాగः గతే తు తస్మిన్ భరతః వసిష్ఠః ప్రముఖైః ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ న ఏచ్ఛత్ రాజ్యం మహాబలః. అన్వయః తస్మిన్ గతే తు వసిష్ఠః ప్రముఖైః ద్విజైః రాజ్యాయ నియుజ్యమానో మహాబలః భరతః రాజ్యం న ఏచ్ఛత్. అన్వయార్థః గతే తు రాజైన దశరథుడు మరణించిన తర్వాత వసిష్ఠః ప్రముఖైః ద్విజైః వశిష్ఠుడు మొదలైన ప్రముఖ ద్విజోత్తములు రాజ్యాయ రాజ పరిపాలనకై నియుజ్యమానో వినియోగించబడుతున్నవాడైన మహాబలః మహాశక్తి సంపన్నుడైన భరతుడు రాజ్యాన్ని నా ఏచ్ఛత్ కోరుకోలేదు. తాత్పర్యం: దశరథ మహారాజు మరణించిన తరువాత వశిష్ఠుడు మొదలైన ప్రముఖ ద్విజోత్తములు రాజ్యాన్ని పరిపాలించటానికి భరతుడిని వినియోగించదలిచారు. కానీ మహాశక్తి సంపన్నుడైన భరతుడు రాజ్యపాలనకి ఇష్టపడలేదు. సజగామ వనం వీరో రామపాద ప్రసాదకః గత్వా తు సమహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచదభ్రాతరం రామమార్య భావ పురస్కృతః త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్. పదవిభాగः సహ జగామ వనం వీరః రామపాద ప్రసాదకః గత్వా తు సహ మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద భ్రాతరం రామం ఆర్యభావ పురస్కృతః త్వం ఏవ రాజా ధర్మజ్ఞః ఇతి రామం వచః అబ్రవీత్. అన్వయః రామపాదా ప్రసాదకః వీరః సహ వనం జగామ ఆర్యభావ పురస్కృతః సహ గత్వా తు సత్యపరాక్రమం మహాత్మాన్ భ్రాతరం రామం అయాచత్ ధర్మజ్ఞః త్వం ఏవ రాజా ఇతి రామం వచః అబ్రవీత్. అన్వయార్థః రామపాద ప్రసాదకః రాముడి పాదాలకు సంతోషంగా కలుగచేసిన వాడే సహ వీరః వీరుడైన అతడు భరతుడు వనం అడవికి జగామ వెళ్ళాడు. ఆర్యభావ పురస్కృతః సహ శ్రేష్ఠ భావాలు కలిగిన అతడు గత్వా వెళ్ళి సత్య పరాక్రమం వృధాపోని పరాక్రమవంతుణ్ణి మహాత్మానం మహాత్ముణ్ణి రాముడిని భ్రాతరం అన్నను అయాచత్ యాచించాడు. ధర్మజ్ఞః ధర్మం తెలిసిన వాడవు త్వం ఏవ నీవే రాజా రాజువు ఇతి అని వచః వాక్యమును రామం ఆ రాముడికి అబ్రవీత్ చెప్పాడు. తాత్పర్యం: వీరుడైన భరతుడు అడవికి వెళ్లి రాముని పాదాలపై పడినాడు. శ్రేష్ఠ భావాలు కలిగిన ఆ భరతుడు సత్య పరాక్రమము మహాత్ముడు అన్న అయిన రాముడిని రాజ్యపాలన చేయమని యాచించాడు. ధర్మం తెలిసిన వాడివి కనుక నీవే రాజువి అని చెప్పాడు.
रामोऽपि परमोदारः सुमुखः सुमहायशाः न चैच्छत्पितुरादेशात् राज्यं रामो महाबलः पदविभागः रामः अपि परमोदारः सुमुखः सुमहायशाः न च एच्छत् पितुः आदेशात् राज्यं रामः महाबलः अन्वयः परमोदारः सुमुखः सुमहायशाः महाबलः रामः अपि पितुः आदेशात् राज्यं न ఏచ్చత్ అన్వయార్థः పరమోదారः అత్యంత ఉదారుడైన సుముఖः సుందరముఖుడు సుమహాయశాः గొప్ప కీర్తి కలిగిన మహాబలః బలశాలి అయిన రామోపి రాముడు కూడా పితుహు తండ్రి యొక్క ఆదేశాత్ ఆజ్ఞ వలన రాజ్యాన్ని నా ఏచ్చత్ ఇష్టపడలేదు. తాత్పర్యం అత్యంత ఉదారుడైన సుందరముఖుడు గొప్ప కీర్తి కలిగిన మహాబలశాలి అయిన రాముడు కూడా తండ్రి యొక్క ఆజ్ఞ వలన రాజ్యాన్ని ఇష్టపడలేదు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః పదవిభాగः పాదుకే చ అస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతః భరతః భరతాగ్రజः అన్వయः తతః భరతాగ్రజः అస్య రాజ్యాయ పాదుకే దత్వా భరతం పునః పునః నివర్తయామాస అన్వయార్థः తతః అనంతరం భరతాగ్రజः భరతుడి అన్న అయిన రాముడు అస్య భరతుడి రాజ్యాయ రాజ్యం కోసం పాదుకే రెండు పాదుకలను న్యాసం ప్రతినిధిగా దత్వా ఇచ్చి భరతుడిని పునః పునః మళ్ళీ మళ్ళీ నివర్తయామాస వెనుకకు పంపెను. తాత్పర్యం రాముడు రాజ్య పాలనకు ఒప్పుకోలేదు. భరతుడికి రాజ్యపాలన చేయటం ఇష్టం లేదు. ఆ తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన భరతాగ్రజుడైన రాముడు తన రెండు పాదుకలను తన ప్రతినిధిగా భరతుడికి ఇచ్చి రాజ్యపాలన చేయమని చెప్పాడు. మళ్ళీ మళ్ళీ నీవు వెనక్కి వెళ్ళు అని చెప్పి వెనక్కి పంపించేశాడు. సహకామనవాప్యైవ రామపాదా ఉపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా పదవిభాగः సహ కామం అనవాప్య ఏవ రామపాదౌ ఉపస్పృశన్ నందిగ్రామే అకరోత్ రాజ్యం రామగమనకాంక్షయా అన్వయः సహ కామం అనవాప్య ఏవ రామపాదౌ ఉపసృశన్ రామాగమనకాంక్షయా నందిగ్రామే రాజ్యం అకరోత్ అన్వయార్థः సహ ఆ భరతుడు కామం కోరిన దానిని అనవాప్య ఏవ పొందకుండానే రామపాదౌ రాముని పాదాలను ఉపసృశన్ తాకుతూ రామాగమన కాంక్షయ రాముడు వస్తాడనే కోరికతో కూడి ఉన్నవాడై నందిగ్రామంలో రాజ్యం అకరోత్ రాజ్యపాలనను నిర్వహించసాగాడు. తాత్పర్యం ఆ భరతుని రాముడు వస్తాడనే కోరిక తీరకుండానే వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అతడు రాముని పాదాలను స్ఫురిస్తూ అంటే నమస్కరిస్తూ కన్నీళ్లతో వెనక్కి తిరిగిన భరతుడు అయోధ్యకి వెళ్లకుండా రాముడు వస్తాడనే కాంక్షతో నందిగ్రామం నుండి రాజ్యపాలన చేశాడు. ఘతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః పదవిభాగः గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియః రామః తు పునః ఆలక్ష్య నాగరస్య జనస్య చ తత్ర ఆగమనం ఏకాగ్రః దండకాన్ ప్రవివేశః అన్వయః భరతే గతే తు శ్రీమాన్ సత్యసంధః జితేంద్రియః ఏకాగ్రః రామః నాగరస్య జనస్య చ తత్ర పునః ఆగమనం ఆలక్ష్య దండకాన్ ప్రవివేశః అన్వయార్థః
భరతే గతే భరతుడు వెళ్ళిన తర్వాత శ్రీమాన్ శ్రీ సంపన్నుడు సత్యసంధః సత్యసంధుడు జితేంద్రియ ఇంద్రియములను గెలిచినవాడు ఏకాగ్రమైన మనసు కలవాడు అయిన రాముడు తత్ర అక్కడికి నాగరస్య జనస్య నగరవాసులైన ప్రజల యొక్క పునః మరల ఆగమనం రాకకు అలక్ష్య అనుమానించి దండకారణ్యమును ప్రవేశించాడు. తాత్పర్యం: భరతుడు వెళ్ళిన తర్వాత శ్రీ సంపన్నుడు సత్యసంధుడు ఇంద్రియాలను గెలిచినవాడు ఏకాగ్రమైన మనసు కలవాడు అయిన రాముడు అక్కడికి అంటే చిత్రకూటానికి నగరవాసులైన ప్రజల యొక్క రాకను అనుమానించి దండకారణ్యమును ప్రవేశించాడు. ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః వీరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్య భ్రాతరం తథా. పదవిభాగః ప్రవిశ్య తు మహారణ్యం రామః రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ సుతీక్ష్ణం చ అగస్య భ్రాతరం తథా. అన్వయః: రాజీవలోచనః రామః మహారణ్యం ప్రవిశ్య రాక్షసం విరాధం హత్వా శరభంగం సుతీక్ష్ణం అగస్య భ్రాతరం చ అపి దదర్శ. అన్వయార్థః: రాజీవలోచనః కమలనయనుడైన రాముడు మహారణ్యం పెద్ద అడవిని ప్రవేశించి రాక్షసుడైన విరాధుని హత్వాచ సంహరించి శరభంగుడు అనే మహర్షిని సుతీక్ష్ణుడిని అగస్త్యుడిని అగస్య భ్రాతరం అతని తమ్ముడిని దదర్శ చూసెను. తాత్పర్యం: రాముడు దండకారణ్యాన్ని ప్రవేశించాడు. అది రాక్షసుల నివాస స్థానం. రాక్షసులు జన కంటకులు, యాగాదులను భగ్నం చేసేవారు. వారిలో ఒకడు విరాధుడు. రాముడు బాణాలను మొదట బలివాడే. ఆ దండకారణ్యం ఋషిమునులకు కూడా నెలవు. అందుకే రాముడు శరభంగుణ్ణి, సుతీక్షుడిని, అగస్త్యుడిని, అతని తమ్ముడు మొదలైన ఋషులను కూడా చూసెను. అగస్య వచనాచ్చైవ జగ్రాహైంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః తూణీ చాక్షయ సాయకౌ. పదవిభాగః అగస్య వచనాత్ చ ఏవ జగ్రాహ ఐంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః తూణీ చ అక్షయ సాయకౌ. అన్వయః: పరమప్రీతః రామః అగస్య వచనాత్ ఏవ ఐంద్రం శరాసనం ఖడ్గం అక్షయ సాయకౌ తూణీ చ జగ్రాహ. అన్వయార్థః: పరమప్రీతః ఎంతో సంతోషించిన రాముడు అగస్య వచనాత్ అగస్య ముని మాటల వలన ఐంద్రం ఇంద్రుడి ద్వారా పొందిన శరాసనం ధనస్సును, ఖడ్గాన్ని, అక్షయ సాయకౌ అక్షయములైన బాణములు కలిగిన తూణీచ 2 తూణీరములను జగ్రాహ పొందెను. తాత్పర్యం: రాముడి వనవాసం గురించి తెలిసిన అగస్త్యుడు ఎన్నో రకాల ఆయుధాలను ప్రోగు చేశాడు. ఇది తెలిసిన రాముడు ఎంతగానో సంతోషించాడు. అతడు ఇంద్రుని ద్వారా పొందిన ధనస్సు, ఖడ్గము, అక్షయమైన బాణములు కలిగిన 2 తూణీరములు మొదలైన వాటన్నిటినీ రాముడికిచ్చి వేశాడు. రాముడు వాటిని ఎంతో వినయంతో స్వీకరించాడు. యోగ్యుడికిచ్చినందుకు అగస్త్యునికి ఆనందం. అపూర్వమైన ఆయుధాలు కలిగి ఉండటం రాజైన క్షత్రియునికి ఎంత సంతోషకరం.